అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సెజ్లో అయితే రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితే ఈరోజు తెల్లవారుజాముని ఈ విషవాయువు ఏదైతే లీక్ అయితే అయిందో అందులో కార్మికులు ఒక 6 కార్మికులు ఆ విషవాయువు పేల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. అయితే విశాఖ గాజువాక శీలానగర్ వద్ద ఉన్న కిమ్స్ ఆసుపత్రులు అయితే వాళ్ళ కంపెనీ యాజమాన్యం మొత్తం ఈ 6 తరలించారు. అయితే 6లో 4 పరిస్థితి బాగానే ఉందని చెప్పి డిశ్చార్జ్ అవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ. అయితే మరో 2 ఎవరెవరైతే కార్మికులు ఒరిస్సాకు చెందిన కార్మికులు 2 కార్మికులు దేవబాగ్ 38 సంవత్సరాలు, అలాగే ముఖేష్ గౌడ్ 26 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ అయితే ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒరిస్సాకు చెందిన దేవబాగ్ 36 సంవత్సరాలు ఈ దేవబాగ్ పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు ఆ దేవబాగ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాళ్ళు అంచనా వేస్తూ ఇప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ స్థానిక ఎమ్మెల్యే పంచకాల రమేష్ అయితే వీళ్ళని పరామర్శించేందుకు కొద్దిసేపట్లో అయితే వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని ఈ సౌకర్యాలు అన్నీ మేము వాళ్ళకి అందిస్తాము. అయితే వీళ్ళు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళైనా ఇతర రాష్ట్రాల్లోనే ఎవరైనా మేము కంపల్సరీగా వాళ్ళని సేవ్ చేసే ప్రక్రియలో అయితే ఉన్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మేమంతా వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి సంబంధించి యోగక్షేమాలన్నీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. అలాగే అవసరమైతే స్పెషలిస్టులను కూడా తీసుకొచ్చే ప్రక్రియలో అయితే జరుగుతుంది హాస్పిటల్ యాజమాన్యం. వీళ్ళు కంపల్సరీగా వీళ్ళందా చూసుకునే పరిస్థితులు అయితే ఉంటుందని చెప్పి తెలియజేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కిమ్స్ కృషి హాస్పిటల్, ఐకాన్ కృషి హాస్పిటల్ అయితే వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు. అందులో దేవబాగు ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా తరచుగా జరుగుతున్న ఈ ఫార్మాసిటీ యాక్సిడెంట్లలో ప్రభుత్వం కంపల్సరీగా వీళ్ళని ఇది పటిష్టంగా చేస్తాం, కంపల్సరీగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే చూస్తామని చెప్పి ప్రభుత్వం ఎప్పటికీ చెప్తున్నప్పటికీ ఈ పరిస్థితులు రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ప్రభుత్వం శ్రద్ధ వహించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కిమ్స్ కృషి ఐకాన్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.